ఆదికేశవ, రమ్య పూజ పూర్తి చేసుకొని లెగుస్తూ ఉంటారు. ఇంతలో బుజ్జి వాళ్ళ ఫ్రెండ్ మల్లిక దగ్గరికి వచ్చి, "అసలు వాడు నీ అన్నయ్యే కాదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లిక అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి ఫ్రెండ్ మాత్రం, "అవును, వాడు నీ అన్నయ్యే కాదు. ఆ విషయం నీకు తెలుసా? వాళ్ళు నీ తల్లిదండ్రులే కాదు. ఆ విషయం నీకు తెలుసా?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లిక అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆదికేశవ, రమ్య వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం నాకేమీ పట్టలేనట్లు ఒక్క పక్కన ఉంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి మైత్రి వచ్చి, "అవును మల్లిక, నీకు ఈ విషయం తెలుసా? వాళ్ళు నీ తల్లిదండ్రులు కాదు. నీ తల్లిదండ్రులు మాత్రం కాదు. వాళ్ళు నిన్ను పెంచుకుంటున్నారు అంతే" అని చెప్పేసైతే అక్కడ ఉన్న మల్లికను రెచ్చగొడుతూ ఉంటుంది. అది చూసిన ఆదికేశవ మాత్రం చాలా కోపంగా మైత్రి వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం మౌనంగా అలా మల్లికను చూస్తూ ఉండిపోతుంది. అది చూసిన గౌతమ్ మాత్రం చాలా కోపంతో, "ఏంటి వీళ్ళందరూ ఇప్పుడు ఇలా రెచ్చగొడుతున్నారు" అని చెప్పేసైతే చాలా కోపం తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంతలో అది చూసిన భానుమతి మాత్రం, "నాకు కావాల్సింది ఇదే కదా! ఇప్పుడు ఏం జరగబోతుందో నేను చూడాలి" అని చెప్పేసైతే దొంగచాటుగా అక్కడి నుండి చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆదికేశవ మాత్రం, "ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇక్కడి నుండి మర్యాదగా వెళ్ళండి" అని చెప్పేసైతే అందరినీ కసురుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.